యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదివార దినమున ఆయనని ఘనపరచు నిమిత్తమై మరొకసారి పరిశుద్ధమైన సన్నిధిలోకి రావడానికి ప్రభు మనకిచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ప్రభు మన పట్ల చేస్తున్న మేళ్ళన్నిటిని బట్టి, యేసు ప్రభు మన పట్ల చేసిన గొప్ప త్యాగమును బట్టి మనం ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభు కృప చూపిస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని మొదలు పెట్టుకుందాం. దేవుని సన్నిధిలోకి ఎక్స్పెక్టేషన్తో రావాలని బైబిల్ సెలవిస్తుంది కనుక ఎక్స్పెక్టేషన్తో ప్రార్థన చేసుకుందాం. ప్రభా, బైబిల్ సెలవిస్తుంది, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామంలో కూడి ఉంటారో దేవా, మరి నాయనా ప్రభా అక్కడ ఉంటానన్నారు ప్రభా. మరి నాయనా మీ సన్నిధిలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అన్నావు ప్రభా. నాయన మీ అందు నాయన ప్రభా ప్రతి ఆశీర్వాదం దాగి ఉంది కనుక నాయన సర్వశక్తుని నీడలో ప్రభా, మరి నాయన మహోన్నతుని చాటున ఉండి ఏ అపాయం కలగకుండా కాపాడే దేవుడో గనుక మేము మిమ్మల్ని ప్రేమించి ప్రతిరోజు మీ సన్నిధిలోకి వస్తున్నాం ప్రభా. మిమ్మల్ని వెంబడించాలని, మీ యొక్క పోలికలోకి మారాలని, మీ స్వరం వినాలని, మీ కొరకు నిలబడాలని, మిమ్మల్ని ఘనపరచాలని, మిమ్మల్ని హెచ్చించాలని మేము మీ సన్నిధికి వస్తుండగా ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలు ఏమైనా ఉంటే క్షమించి, మీ రక్తం చేత మమ్మల్ని శుద్ధీకరించి, మీ శిలువ చాటును మమ్మల్ని మరుగుపరచండి. నన్ను, సుధాకర్ బ్రదర్ని, డేవిడ్ని, దేవా మరి నాయన ప్రభా, రిచి కుటుంబాన్ని ప్రభా, జీజీసీ చర్చ్ మెంబర్స్ని, లైవ్లో ఉన్నవారిని, తర్వాత వీక్షించేవారిని ప్రభా, మరి నాయన ప్రభా అపాయింటెడ్ పీపుల్ని మీ ఆధీనంలో తీసుకోండి ప్రభా. ఈ ఉదయము ప్రభా మీ షకీనాని మేము చూడాలి నాన్న. ప్రార్థనలో, వాక్యంలో, వర్షిప్లో, మెసేజ్లో దేవా, లెట్ యువర్ గ్లోరీ కమ్ డౌన్, లెట్ యువర్ ప్రెజెన్స్ ఫిల్ దిస్ ప్లేస్, లెట్ యువర్ ప్రెజెన్స్ ఫిల్ ద హౌసెస్ ఫ్రమ్ వేర్ దే ఆర్ వాచింగ్, లెట్ ద వర్క్స్ ఆఫ్ డెవిల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ జీసస్ నేమ్, లెట్ యువర్ విల్ బి డన్ ఇన్ జీసస్ నేమ్. ప్రభా, ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షుడిగా ఉండండి. చీకటి దుష్టుని కార్యంలో, మాంత్రిక క్రియలు, చీకటి క్రియలన్నింటినీ కొట్టివేసి అగ్ని అభిషేకంతో మమ్మల్ని నింపి మీ కొరకై మమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. వివాహము అన్ని విషయంలో ఘనమైనది గాను పానపు నిష్కలమైనది. చాలు, వివాహము అన్ని విషయములలో ఘనమైందంట. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మోస్ట్ నెగ్లిజెంట్ సబ్జెక్ట్ విశ్వాసంలో ఏదైనా ఉంది అంటే అది మ్యారేజ్. ఎస్పెషల్లీ మీరు చూడండి, సాతాను వివాహాన్ని ఉపయోగించినంత విశ్వాసులు ఉపయోగిస్తే చాలా బాగుండేది. ఏ సినిమా, ఈవెన్ యాక్షన్ సినిమాలో కూడా ప్రేమ లేకుండా ఉంటుందా? యాక్షన్ సినిమా ఉన్నా అందులో ఎంత యాక్షన్తో నిండి ఉన్నా కొంచెమన్నా ఒక లవ్ యాంగిల్ ఉండాలన్నమాట, అప్పుడే హిట్ అవుతుంది. ప్రేమ వివాహాన్ని ఏమంటారు, లైంగిక సంపర్కాలని ఎంత సాతాను ఉపయోగిస్తున్నాడో లోకంలో ప్రేమైన వాళ్ళ ఎన్నో కుటుంబాలు, ఎన్నో సంఘాలు, ఎంతోమంది వ్యక్తులు వారి జీవితాలలో వివాహం గురించిన అవగాహన లేకపోవడాన్ని బట్టి వారి జీవితాలని నష్టం తెచ్చుకోవడానికి, వారి జీవితాలలో పాపము, అపవిత్రత, బంధకాలు తెచ్చుకోవడానికి కారణం ఏంటంటే మ్యారేజ్. నమ్ముతారా? ఎందుకు అంటే ప్రేమైన వాళ్ళ మ్యారేజ్ గురించిన అవగాహన, సరి అయిన అవగాహన, దేవుడు ఎందుకు వివాహాన్ని ఇచ్చిండు, ఎందుకు దేవుడు వివాహంలో మానవులని జతపరుస్తాడు, అసలు దేవుడు ఉద్దేశం ఏంటి, మన ఉద్దేశం ఏంటి, మనం ఏ విధంగా ఎదగాలి, మ్యారేజ్ విషయంలో మనం తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అన్నది మనకు తెలియదు అనుకోండి. ప్రేమైన వాళ్ళ మ్యారేజ్ అయిన వాళ్ళకే కాదు ఈ మెసేజ్, మ్యారేజ్ కానోళ్ళకి కూడా, మ్యారేజ్ కానోళ్ళకు కూడా ఈ మెసేజ్. ఎందుకు అంటే ప్రేమైన వాళ్ళరా, యవ్వన కాలంలో దేవుడి కాడిని మోస్తున్నప్పుడు సాతాను ఉపయోగించే ఒక యుద్ధోపకరణం ఏంటి అంటే, మ్యారేజ్ కంటే ముందే వాళ్ళని చెడు రకాల సాంగత్యాలలో వేసేసి దేవుడి చిత్తం నెరవేర్చకుండా ఆటంకపరిచేస్తారు. సో ఈరోజు ఎందుకు నేను మ్యారేజ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను అంటే, ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పిండు ఏంటంటే, నా సంఘము, మన లోకంలో ఉన్న సంఘము, లోకంలో ఉన్న దేవుని యొక్క వధువు, దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క వివాహం గురించి తెలియకపోవడాన్ని బట్టి అనేకులు వారి జీవితాలలో ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తున్నారు. బ్రతకడాన్ని బట్టి దేవుడు అనేక మంది జీవితాల్లో ఉగ్రత తీసుకొని వస్తున్నాడు. ప్రేమను వల్ల మీరు ఒక్కసారి దేవుడి ఉగ్రత
ఎక్కువగా వచ్చిన 2 సందర్భాలు చూద్దాం. ఏంటది? నోవా టైంలో దేవుడు ఉగ్రత, చాలా కోపం వచ్చింది దేవుడికి. రెండోది ప్రేమన వల్ల సొదొమ గొమొర్రా టైంలో ఉగ్రత వచ్చింది. ఎందుకు ఈ 2 ప్రదేశాలలో ఉగ్రత రావడానికి కారణం ఏంటి? డైరెక్ట్ నేను తీసేసుకో. ఎందుకు ఈ 2 సార్లు కూడా మీరు గమనించినట్లయితే భయంకరంగా దేవుడు ఉగ్రత వచ్చి పైనుండి సొదొమ గొమొర్రాల మీద అగ్ని పడ్డది, వాళ్ళందరూ హతమార్చబడ్డారు. నోవా టైంలో కూడా వాళ్ళు బైబిల్ చదివిస్తుంది చూడండి. ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 2వ వచనం, మొదటి వచనం. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. చూడండి, పెళ్లి చేసుకుంటే అంట దేవుడు బాధపడ్డాడంట. అంటే పెళ్లి దేవుడికి ఇష్టం లేదా? ప్రేమనులారా, ఈరోజు మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ మెసేజ్ కనుక మీకు అర్థం కాకపోతే మీ జీవితాలలో ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ రావు. మ్యారేజ్కి ఫైనాన్సెస్కి చాలా కనెక్షన్ ఉంటుంది. మ్యారేజ్కి హెల్త్కి చాలా కనెక్షన్ ఉంటుంది. మ్యారేజ్కి ఇంకా ఏమంటారు బిజినెస్ డెవలప్మెంట్కి, జాబ్స్కి కూడా కనెక్షన్ ఉంటుంది. తెలుసా మీకు? మ్యారేజ్కి ఫైనాన్సెస్కి, మ్యారేజ్కి బిజినెస్కి, మ్యారేజ్కి బిజినెస్ డెవలప్మెంట్కి, జాబ్స్కి, అన్నిటికీ కనెక్షన్ ఉంటుంది. ప్రేమనులారా, ఇక్కడ చూడండి, నరుల కుమారులు మళ్ళీ చదవండి బ్రదర్, సారీ. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో చక్కని వారిని చూసి, మనం చక్కని అని పేర్లు కూడా పెట్టుకుంటాం కదా మనం. బ్యూటిఫుల్, ఇంగ్లీష్లో క్రిస్టినక్క వాళ్ళ డాటర్ పేరు కదా చక్కని. సో చక్కని అని పెట్టుకుంటా. బ్యూటిఫుల్గా ఉన్నారని తప్పేముంది? బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళని చేసుకోకూడదా? మరి చేసుకుంటేనంట దాని తర్వాత వరుసలో ఏమనుంది చూడండి. వారందరూ తమకు మనసున వచ్చిన స్త్రీలను, ఇది ప్రాబ్లం. బ్యూటిఫుల్ కాదు, మనస్సున వచ్చిన స్త్రీలను వారు చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. అరే, మ్యారేజ్ చేసుకుంటే దేవుని ఆత్మ దుఃఖపడ్డదంటే ఏంటి అర్థము? ప్రేమనులారా, ఈ మెసేజ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే, వివాహం కానోళ్ళకు కూడా ఇంపార్టెంట్, వివాహం అయినోళ్ళకు కూడా ఇంపార్టెంట్. ఇది ప్రేమనులారా, బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి మళ్ళొకసారి ఆ యొక్క వచనం చదువుదాము. హెబ్రీలకు రాసిన పత్రిక, అది అట్లనే పెట్టండి బ్రదర్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, మొదటి భాగము. వివాహము అన్ని విషయములలో ఘనమైంది. మరి ఘనమైన వివాహమే కదా వీళ్ళు చేసుకున్నారు. ఏంటి తప్పు? అక్కడ 2 కాంటెక్స్ట్, అక్కడ చెప్తున్న థియాలజీన్స్ చెప్పే మాట ఏంటి అంటే, దేవుని యొక్క దూతలు మానవుల యొక్క స్త్రీలతో సంభోగించినప్పుడు నెఫీంలు పుట్టినాడు. అందుకు దేవుడు బాధపడ్డాడు. అదొక సైడ్ అయితే, అక్కడ ఈ ప్రాబ్లం ఏంటి అంటే ప్రేమనులారా, అక్కడ దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారము వివాహాలు జరగలేదు. దేవుడి చిత్తాన్ని అడిగి వాళ్ళు వివాహాలు చేసుకోలేదు గనక, దేవుడు ఉద్దేశాన్ని రివర్స్ చేయడానికి సాతాను ఉపయోగించిన ఒక ప్రోగ్రామ్ ఏంటంటే మ్యారేజ్. ఇప్పుడు మళ్ళీ మనం 18వ అధ్యాయంకి వచ్చేద్దాం. ఆదికాండము 18వ అధ్యాయంకి. ప్రేమనులారా, ఈ మెసేజ్ మీకు అర్థమైంది అనుకోండి, చాలా విషయాలు అర్థమవుతాయి, చాలా విషయాలు మీకు స్పష్టంగా తెలుస్తాయి. 18వ అధ్యాయం 20వ వచనం, 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా. ఓకే ఎక్కడుందంటే 20వ వచనంలో ఉంది బ్రదర్, సారీ. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొరగొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుకను. బహుభారమైందంట. సొదొమ గొమొర్రాలో ఏంటి ప్రాబ్లము? అక్కడ మనం చూసినాము, నరుల కుమారులను దేవుని కుమారులు వివాహం వాడికి ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళని చేసుకున్నారు. అంటే వాయు వరుసలు, పద్ధతి, విధానాలు ఏం లేకుండా చేసుకున్నారు. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కూడా సొదొమ గొమొర్రాలో కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది. దేవుడే దిగి వచ్చి ఉగ్రతను పంపించిండంట.
ఇక్కడ ఏంటి, కానీ అబ్రహాంకి దేవుడు చెప్పకుండా చేయలేదు. అందుకే ఎప్పుడైనా ఏదైనా చెప్పే ముందు దేవుడు ఏదైనా చేయాలంటే ప్రవక్తలకి సేవకుడికి సంఘానికి చెప్తాడు. అందుకే మనం చర్చ్గా ఎందుకు కలుసుకుంటున్నాము ప్రేమనోరర్, ఇంకా లైవ్లలో కాదు, ఇంకా చర్చ్కి రావాలి, ఇంకా అయిపోయింది ఇంకా టైం. మీరు లైవ్లలో ఉంటా అంటే మాత్రం లైవే కట్ చేసేస్తాను నేను. మీకు తెలుసు నేను అపాయింటెడ్ పీపుల్ తప్ప అన్అపాయింటెడ్ పీపుల్ని ఎంటర్టైన్ చేయను. మీరు కాకపోతే ప్రేమనోరర్ ఒక్కరైనా నేను హ్యాండిల్ చేయగలుగుతాను. కానీ లైవ్లో కూర్చొని టైం వేస్ట్ చేస్తా అంటే ప్లీజ్, దిస్ ఇస్ నాట్ ఎ చర్చ్. దెర్ ఆర్ మెనీ మోర్ చర్చెస్, యూ కెన్ లుక్ టు దట్ చర్చెస్. మీకు కంప్లీట్ డెవలప్మెంట్ కావాలంటే కంపల్సరీ చర్చ్కి రావాల్సిందే. సండే రమ్మంటున్నా, మిగతా రోజులు లైవ్లో చూడండి, బట్ సండే మాత్రం కంపల్సరీ రావాలి. సో వెనస్డే కూడా సారీ. అయితే ఇక్కడ కాంటెక్స్ట్ నేను అవుట్ ఆఫ్ పోకుండా నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మ్యారేజ్కి బ్లెస్సింగ్స్కి కనెక్షన్ ఉంది. ప్రేమనోరర్, బైబిల్ ఎందుకు చదవాలి అంటే మానవులు ఎందుకు పడిపోయిందో తెలుసుకోవడానికి, మనం అలాగ పడిపోకుండా ఎలాగ ఎదగాలో దేవుళ్ళు తెలుసుకోవడానికి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు వివాహము ఘనమైందని చెప్పిన తర్వాత వివాహాలలో సమస్యలు రావడానికి కారణము, వివాహాలను బట్టి దేశాలు నాశనమైనాయండి. ఇంకొక మూడో ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా, ఇక్కడ మళ్ళీ సొదొమ గొమొర్రా నాశనం అయింది. మూడోది ఏంటో తెలుసా, మూడో ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా, కానానీయులు. వీళ్ళకి ఏంటి ప్రాబ్లము, వాళ్ళకి ఇష్టం వచ్చిన చెడుతనము వాళ్ళు నేర్చుకున్నారు. మ్యారేజెస్లో వాళ్ళు అంటే మేల్ అండ్ మేల్, ఫీమేల్ అండ్ ఫీమేల్, వాళ్ళకి అసలు వాయు వరుసలు, పద్ధతులు, విధానాలు, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ దే వర్ నాట్ ఫాలోయింగ్ అండ్ గాడ్ హేటెడ్ ఇట్. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ దట్ వే. గాడ్ క్రియేటెడ్ మ్యాన్ అండ్ ఉమెన్. గాడ్ డిడ్ నాట్ క్రియేట్ మ్యాన్ అండ్ మ్యాన్. అయితే ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే వారి దేశాలే నాశనం అయిపోయినాయి. ఎందుకు? వివాహం విషయంలో, మ్యారేజ్ సిస్టమ్ విషయంలో వాళ్ళు పట్టించుకోలేదు కనుక. అందుకే దానికంటే ముందు వచనాలలో అబ్రహాంతో అంటాడు అనమాట, అబ్రహాం మాత్రము వాళ్ళ పిల్లల్ని ఇట్లాంటి పద్ధతిలో పెంచడన్న నమ్మకం నాకుంది అంటాడు. ఇక్కడ నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నానంటే, ప్రేమనవరరా, ఈరోజు ప్రజెంట్ డేలో కూడా మనం ఇటువంటి దినాలలోనే ఉన్నాము. మొన్న కూడా నేను లాస్ట్ వీక్లో మెసేజ్ చెప్పిన, నోవా లాంటి దినాలలో మనం ఉన్నాము. నోవా లాంటి దినాలలో ఏంటి ప్రాబ్లము, వివాహాలు ఇచ్చుకుంటున్నారు, వివాహాలు చేసుకుంటున్నారు, పద్ధతి విధానం లేదు. మగవారు వెనకాల పరిగెడుతున్నారు, ఆడవాళ్ళ వెనకాల పరిగెడుతున్నారు, వరుసలు లేవు, పద్ధతులు లేవు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. నాశనం అయిపోయింది మొత్తం లోకము నీళ్లతో. ఏ కుటుంబములో అయితే పద్ధతులు, విధానాలు మీరు అలాగూ చేయట్లేదు, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద లార్డ్. కానీ ప్రేమనవరరా, న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి ఇంకా ఒక ఎక్స్ట్రా లెవెల్ గ్రేస్ దేవుడు మన దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటది? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనం. మాథ్యూ 5:27. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ఎడల అప్పుడే తమ హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఈజియెస్ట్ వే టు లూజ్ బ్లెస్సింగ్స్, ఎస్పెషల్లీ బిలీవర్స్ విషయంలో సాతాను ఉపయోగిస్తున్న ఈ సీక్రెట్ ఏంటంటే, వాళ్ళని వివాహాలు అయిన వాళ్ళని ఎక్స్ట్రా మ్యారిటల్గా, అంటే ఎవరితోనో సంభోగించాల్సిన అవసరం లేదు, మోహపు చూస్తే చాలన్నమాట. వివాహం కానోళ్ళని చిన్నప్పటి నుండే వాళ్ళకి వివాహం విషయంలో రాంగ్ ఒపీనియన్ వచ్చే విధంగా టీవీలు, సీరియళ్ళు, నానా రకాల చెత్త స్కూల్స్లో, కాలేజెస్లో ఉన్నప్పుడే వాళ్ళని మెల్లిగా సాతాను చేస్తున్న పని ఏంటంటే, దేవుడి చిత్తంలో లేని ప్రజలతో ఏమవుతుంది, దేవుడి చిత్తంలో లేని ప్రజలతో కనెక్షన్స్ పెట్టుకొని ఆ నాశనానికి గురవుతున్నారు. ప్రేమైన వాళ్ళరా, చాలామంది నా దగ్గరికి యవనస్తులు కానీ ఎవరైతే ఆర్థికమైన సమస్యలు కానీ కొంతమంది కొన్ని సమస్యలతో వచ్చినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చెక్ చేస్తే కొన్నిసార్లు వాళ్ళు చేయరు, వాళ్ళ బ్లడ్ లైన్లో ఆ ప్రాబ్లం ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు చేయకపోవచ్చు అట్లాంటి తప్పులు, మోహపు చూపుతో చూసే పరిస్థితి వాళ్ళ జీవితాల్లో లేకపోవచ్చు. వాళ్ళ జీవితాలలో చాలా యథార్థంగా ప్రభుని వెంబడిస్తుంటారు, కానీ వాళ్ళ బ్లడ్ లైన్లో ఉంటుంది అది. అందుకే మీరు గమనించండి, మోయాబీల బ్లడ్ లైన్లో ఏముంది,
వాళ్ళ సిస్టర్ వాళ్ళ తండ్రితోనే వాళ్ళు సంభోగించడాన్ని బట్టి వాళ్ళు పుట్టినరు గనక వాళ్ళని దయచేసి మందిరంలోకి 10 తరాల వరకు రావద్దు అంటాడు దేవుడు. ప్రేమ కొంచెం డెప్త్ మెసేజ్ ఇది, కానీ ఇది నేర్చుకోకపోతే 99% క్రిస్టియన్స్కి సెక్షువల్ ఇమ్మోరాలిటీ ద్వారా దేవుడు బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి అన్న సంగతి తెలియదు. ఆదివారం రోజు హల్లెలూయా, మిగతా రోజులన్నీ టీవీ ఛానళ్ళు. ఇప్పుడు ఎట్లాంటి టీవీ ఛానళ్ళు వచ్చేసినాయంటే చాలా గ్రేట్గా చెప్పుకుంటున్నాం మనం. ఏంటో తెలుసా, ఆ బిలో 15 ఉంటే చూడొచ్చు బ్రదర్, అబవ్ 18 ఉంటే చూడొద్దు, బిలో 15 ఉంటే చూడొచ్చు, బిలో 12 ఉంటే చూడొచ్చు. ప్రేమన వాళ్ళరా, వేర్ ఆర్ యూ హెడ్డింగ్ టువర్డ్స్? సొదొమ గొమొర్రా వైపు నువ్వు హెడ్ అవుతున్నావా? పక్కన ఉన్న వాళ్ళని అడగండి, నీ పిల్లల్ని సొదొమ గొమొర్రా వైపు నడిపిస్తున్నావా? ఏం కాదు, 12 అబవ్ ఉంది కాబట్టి ఏం కాదు, 15 అబవ్ ఉంది, 15 బిలో ఉంది కాబట్టి ఏం కాదు, 18 ఉంటే చూడొద్దు. ప్రేమన వర్రరా, ఇక్కడ చూడండి, 2 రాజ్యాలు నాశనం అయిపోయినాయి. కానానీయులని దేవుడు ప్రేమించిండు, కానీ కానానీయులు దేవుడు మాట విననందుకు అబ్రహాము సంతానాన్ని తీసుకొచ్చి కానాను వాళ్ళకి ఇచ్చిండు తప్ప కానానీయుల మీద దేవుడు ప్రేమ లేక కాదు. వాళ్ళ సొంత గొయ్యిని ఈజీగా గొయ్యి తవ్వుకోవాలి, మీకు ఈజీగా గుంతలో పడాలి అంటే మోహపు చూపులతో మొదలవుతుంది. ఏ వ్యక్తి, ఏ స్త్రీ, ఏ కుటుంబము ఈ విషయాలలో జాగ్రత్త పడదో వారి జీవితాలలో ఆర్థికంగా దీవెనలు పొందే పరిస్థితి ఉండదు. ఏ బిజినెస్ మెన్ని మీరు చూడండి, ఏ వ్యక్తి అయితే అనవసరమైన స్త్రీలతో తిరుగుతాడో ఆ వ్యాపారములో మీరు ఎప్పుడైనా సక్సెస్ఫుల్ అయిన వ్యక్తిని చూసిర్రా? నేను ఆ పేరు తీసుకోదలుచుకోలేదు, కానీ రీసెంట్ టైమ్స్లో ఒక వ్యక్తి గురించి మనం రెగ్యులర్గా వింటాం. ఆయన బ్యాంకులోని మోసం చేసిండని, కానీ ఆయన పర్సనల్ లైఫ్ చూస్తే ఆయన లైఫ్లో ఉన్న ప్రాబ్లం ఏంటో మీ అందరికీ తెలుసు. ప్రేమను వల్ల దెర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ మ్యారేజ్ అండ్ కనెక్షన్ బిట్వీన్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడి దగ్గర నుండి సాతాను ఈజీగా విశ్వాసులని ఏ విధంగా బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. దేవుడి బ్లెస్సింగ్స్ ఎందుకు రావట్లేదు అంటే, ఒక సైడ్ టైప్స్ చేయకపోవడం, ఒక సైడ్ బైబిల్ చదవకపోవడం, ఒక సైడ్ ప్రార్థన చేయకపోవడం, అది వేరే విషయం. కానీ వారి యొక్క బ్లడ్ లైన్లో ఉండే వీక్నెసెస్, వాళ్ళ బ్లడ్ లైన్లో ఉండే ఇమ్మోరాలిటీ, వాళ్ళ బ్లడ్ లైన్లో తెలుసో తెలియకో వారి ముత్తాతలు తాతల దగ్గర నుండి పెట్టుకున్న ఆ కవనెంట్స్ని బట్టి ప్రేమైన వల్ల అనేకులు ఆర్థికమైన పోరాటాలు గుండా వెళ్తున్నారు. అనేకులు ఆర్థికంగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ పక్కన దేర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ అని ఈ రోజు నువ్వు తెలుసుకొని ఆ యొక్క సెక్షువల్ ఇమ్మోరాలిటీకి దూరంగా ఉండు. సీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. ఒకసారి చూడండి, 1 కొరింథీయులు 6వ అధ్యాయం, 9వ వచనం. మొదటి కొరింథీ 6వ అధ్యాయం 9వ వచనం. బాబీ సారీ. అన్యాయస్తులు దేవుని రాజ్యంనకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనం గలవారైనను పురుషుల సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దోషకులైనను దోచుకొని వారైనను దేవుని రాజ్యంనకు వారసులు కానేరరు. దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ప్రేమన వర్లరా, దిస్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. డెవిల్ ఏమనుకుంటుంది తెలుసా, నువ్వు యేసుప్రభుని సొంత రక్షకుడు ఏం కాదు, యేసుప్రభుని రక్షకునిలోకి వచ్చిన ఈ వ్యక్తి జీవితాన్ని ఐ విల్ మేక్ ఇట్ హెల్ బికాజ్ హీ హ్యాస్ దిస్ హ్యాబిట్స్. దేవుడు క్షమించడా? క్షమిస్తాడు. నువ్వు మరలా ఇల్లు మరలా క్షమిస్తాడు. కానీ ప్రేమన వర్లరా, ఒక ఎముక ఇరిగిన తర్వాత తిరిగి కట్టేయచ్చు, మనము రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు, కానీ ఆ స్కార్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ గెట్టింగ్ రెస్టోర్డ్. అదే జరుగుతుంది విశ్వాసులలో.
కొంచెం కొండ ఎక్కుదాము, ప్రార్థనలో, డబ్బులో, ఆశీర్వాదాలలోనే పైకి ఎక్కుదామని ట్రై చేస్తున్నారు. ఈ సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఇంకా చాలా ఉన్నాయి సబ్జెక్టులు. భయపడిపోతారు మీరు. నేను ప్రేమన వరరా ఎందుకు నేను ప్రతిరోజు పోరాటం, ప్రార్థన మన సంఘం విషయంలో ఎందుకు నేను చేస్తున్నానో తెలుసా? ఐ నో ద డీపెస్ట్ సీక్రెట్స్ వై క్రిస్టియన్స్ ఆర్ నాట్ బ్లెస్డ్. ఇవి మీకు చెప్తే కన్నా మీకు మెల్లిగా ప్రార్థనలోకి నడిపించి ఈ స్ట్రాంగ్ హోల్డ్స్ని బ్రేక్ చేయాలన్నది నా ఆశ. అందుకే ఎక్కువ మంది ఉండరు మన దగ్గర. ఎందుకో తెలుసా? ఇది ఓన్లీ చోజన్ పీపుల్కి మాత్రమే. పక్కన వాళ్ళకి చెప్పండి, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ చోజన్ అని. అందుకే మన జీవితాలు, మన చర్చిలో మీరు ఒక్క స్పెసిఫిక్ గమనిస్తారు ఏంటో తెలుసా? వి వర్క్ యాజ్ ఫ్యామిలీస్. హల్లెలూయా. ఎంత కఠినమైన వారైనా ఒక కుటుంబంగా మారే విధంగా దేవుడు అద్భుతాలు మన సంఘంలో ఎందుకు చేస్తున్నాడు? ఎందుకు అంటే వి కాన్సన్ట్రేట్ ఆన్ రూట్స్, నాట్ ఆన్ ఫ్రూట్స్. రూట్స్ బాగుపడితే ఫ్రూట్స్ ఆటోమేటిక్ మంచిగా వస్తాయి. ఎరువు భూమికి వేసినప్పుడు, వేర్లకు వేసినప్పుడు ఆటోమేటిక్గా పంట మంచిగా వస్తుంది. ప్రేమను వరరా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? దీస్ ఆర్ ద వరల్డ్లీ సిస్టమ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ అ వెరీ డార్క్ వే. మీరు గమనించండి. ఒక ఛానల్ పెట్టని అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ చూసినా ఈవిల్ థాట్స్ వచ్చే పొజిషన్కి వచ్చేసినాం మనం. ఒక మంచి ఫుడ్ ప్రోడక్ట్ అయినా సూపర్ మోడల్స్ని పెట్టి తీయాలని ట్రై చేస్తున్న ఈ లోకంలో దేవుడు అంటున్నాడు నోవా దినాలు లాంటి దినాలు ఆల్రెడీ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు వివాహం అన్నిట్లో ఘనమైంది. ఎందుకు? ఒక ఫస్ట్ ఏమో సెక్షువల్ ఇమ్మొరాలిటీని బట్టి ఇన్ని రకాల సమస్యలు. రెండోది ఏంటో తెలుసా? దీని బై ప్రోడక్టే మిస్అండర్స్టాండింగ్స్. ఎప్పుడైతే తెలుసో తెలియకో మన బ్లడ్ లైన్లో మనము ఎప్పుడైతే సెక్షువల్ ఇమ్మొరాలిటీని, లేకపోతే లస్ట్ని, లేకపోతే ఇవన్నీ విశ్వాసుల గురించే అయ్యా నేను చెప్తుంది, అవిశ్వాసుల గురించి కాదు. ఈ మెసేజ్ విశ్వాసుల గురించే. అవిశ్వాసుల సంగతి పక్కన పెడదాం. విశ్వాసులే ఎప్పుడైతే దీనికి కొత్త డోర్ ఓపెన్ చేస్తారో, ప్రేమను వరరా, బైబిల్ సెలవిస్తుంది వివాహం అన్నిట్లో ఘనమైంది. ఆ ఘనమైన వివాహంలోకి నువ్వు యేసు ప్రభుని పెట్టాల్సింది పోయి, నువ్వు ఎప్పుడైతే చెడు, వ్యభిచారపు, లేకపోతే లస్ట్ని పెడతావో జరిగేది ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు కలిసి ప్రార్థన చేయలేరు, చేతులు పట్టుకొని. ప్రార్థన చేసినా వాటికి జవాబు రాదు. అందుకే పేతురు ఏమంటున్నాడు? మొదటి పేతురు 4వ అధ్యాయం, మొదటి పేతురు ఒక నిమిషం, 1 Peter 3rd chapter 7th verse. అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు, జీవమును కృపావరం అంట భార్య, కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనను అభ్యంతరం కలుగుకుంటున్నట్లు. ప్రార్థనలకు అభ్యంతరం కలుగుతుందంట ఒకవేళ మనము గనక. అందుకే ప్రేమైన వాళ్ళ నేను ఎప్పుడు చెప్తాను, భార్య తప్పైనా భర్త చెప్పైనా సారీ చెప్పడంలో తప్పు లేదు. కలిసి ప్రార్థన చేయడానికి ట్రై చేయండి. ఎందుకో తెలుసా? ఈ సెక్షువల్ ఇమారిటీ, ఈ బ్లడ్ లైన్లో వచ్చే ఈ మిస్టేక్ని బట్టి సాతాను చేసే నెక్స్ట్ పాయింట్ ఏంటో తెలుసా? ఇద్దరు ఒకటవ్వాల్సింది పోయి నీ ప్రేయర్ నువ్వు చేసుకో, నేను నా ప్రేయర్ నేను చేసుకో. ఎన్ని ఫ్యామిలీస్లో ఈ యొక్క డిస్ట్రక్షన్ని తీసుకొస్తుంది. నీ ప్రేయర్ నువ్వు చేసుకో, నాది నేను. కలిసి మాత్రం వద్దు. కలిసి అంటే నేను పర్సనల్గా ప్రేయర్ చేసుకోవద్దని నేను అనట్లేదు. అట్లీస్ట్ ఒక 10 minutes అన్నా కలిసి చేసుకోలేకపోతున్నాము అంటే వాట్ ఈస్ ట్రబులింగ్? దేవుడు ఏమంటున్నాడు? ఇద్దరు ఏకీభవించి ఏది అడిగితే అది ఇస్తా అంటున్నాడు. మరి ఇద్దరు ఒక విషయంలో ఏకీభవించలేకపోతున్నారు అంటే వాట్ ఈజ్ రాంగ్? ప్రేమను వర్రా, మెల్లిగా ఏమవుతుంది తెలుసా? అది నెక్స్ట్ దీంట్లో నుండి మెల్లిగా నెక్స్ట్ లెవెల్కి ఏంటో తెలుసా? ఆయన వినడు, ఆమె వినదు. ఎన్ని ఫ్యామిలీస్లో ఎంతమంది వైఫ్స్, ఎంతమంది హస్బెండ్ మా వైఫ్ మాత్రం వినదు, వేరే వాళ్ళు ఎవరైనా వింటారేమో. మా భర్త మాత్రం వినడు, వేరే వాళ్ళు ఎవరైనా వింటారేమో. ప్రేమ వినడు, వినకపోవడం కాదు, ఇక్కడ రూట్ కాజ్ని గుర్తుపట్టండి. ఈ రూట్ కాజ్ని కనుక మనం సార్ట్అవుట్ చేస్తే దేవుడు మిరకల్స్ చేయగలుగుతాడు. ఎందుకో తెలుసా? సాతానుకు తెలుసు ఇద్దరు ఏకీభవించి, ఎస్పెషలీ భార్యాభర్తలు కనుక ఏకీభవిస్తే ఏమవుతుంది? ఇట్ కెన్ ఎక్స్ప్లోడ్ థింగ్స్. హల్లెలూయా.
అబ్రాహాము జీవితంలో కూడా ఈ సీక్రెట్ సాతానుకు తెలుసు కనుకనే మెల్లిగా హాగర్ని పంపించింది. ప్రేమనోరా, హాగర్ ఊరికేనే రాలేదు. హాగర్ ఎక్కడి నుండి వచ్చింది? ఈయన విశ్వాసయాత్రలో నడుస్తున్నప్పుడు ఎప్పుడైతే ఐగుప్తుకి వెళ్ళిండో, ఫరో దగ్గర పట్టబడ్డాడో, గిఫ్ట్గా హాగర్ వచ్చింది. నువ్వు ఎప్పుడెప్పుడైతే టీవీ వైపు నువ్వు మనసు పెడతావో, ఛానల్స్ వైపు మనసు పెడతావో, ఏం కాదులే దేవుడు చూస్తున్నాడు అని చెప్పి ఆ పిచ్చి సీరియల్ పిచ్చివి చూసి నేను చేయట్లేదు ఓన్లీ చూస్తున్నా అని కళ్ళు మూసుకుంటావో, ప్రేమనోరా మెల్లిగా ఒక గిఫ్ట్ వస్తుంది అనమాట, గిఫ్ట్ ప్యాకేజ్. ఆ గిఫ్ట్ ప్యాకేజ్ తర్వాత హాగర్ అయ్యే ఛాన్స్ అవ్వచ్చు, ఇంకేమన్నా అవ్వచ్చు. ప్రేమనోరా, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఆఫ్ లైఫ్. చర్చ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. దేవుడు స్పేర్ చేయకుండా మొత్తము నోవా టైంలో మొత్తం లోకాన్ని స్పాయిల్ చేసేసిండు. ఎందుకంటే గాడ్ హేట్స్ ఇమ్మొరాలిటీ, గాడ్ హేట్స్ సెక్షువల్ ఇమ్మొరాలిటీ. యేసుప్రభు అయితే ఒక లెవెల్కి పోయి ఏమన్నాడు తెలుసా? వ్యభిచరించడం కాదు, మోహపు చూస్తే చేసినంత తప్పు. ప్రేమనోరా, ఇది బ్లడ్ లైన్లో ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే, ఇది వంశావళిలో ఉన్నప్పుడు జరిగేది ఏంటి అంటే, సాతాను మరలా వస్తాడు మ్యారేజెస్లో డిస్ట్రెస్ తీసుకురావడం. మ్యారిటల్ డిస్ట్రెస్ అనే మాట మనం చాలాసార్లు ప్రేయర్స్లో వాడుతూ ఉంటాం అన్నమాట. అయితే అందులో ఏమవుతుంది? అభ్యంతరం కరగకుండా నిమిత్తమై మీ ప్రార్థనలకు అభ్యంతరం కరుగుని చదవండి బ్రదర్ మళ్ళీ. 1 పీటర్ 3:7. అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు. కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అంటే లిటరల్గా చెప్పాలంటే భార్యకి భర్తకి దేవుడిచ్చిన కృపావరములో దేవుడు చేయాలనుకుంటున్న మిరకల్స్ సామాన్యమైనవి కాదు. ఏ కుటుంబం ప్రేమనోరా, ఏ సంఘము, ఏ కుటుంబంలో పాస్టర్ అమ్మ గనక యూనిటీలో ఆపరేట్ అవుతారో ఆ చర్చ్ కానీ ఆ కుటుంబం కానీ నథింగ్ లైక్ ఇట్. ఏ ఫ్యామిలీలో ప్రేమనోరా వైఫ్ అండ్ హస్బెండ్ యూనిటీగా ఉంటారో వాళ్ళని ఎవ్వరు విరగొట్టలేరు. చాలాసార్లు అంటాం కదా, వాళ్ళ భార్య భర్తలు వాళ్ళిద్దరు ఒకటే, వాళ్ళు బయటకే డిఫరెంట్గా అనిపించచ్చు కానీ వాళ్ళిద్దరు ఒకటే. మన చర్చ్లో అందరూ ఒకటేలే. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ గాడ్ ఫర్ దట్ బ్లెస్సింగ్. అయితే ఇక్కడ డిస్కరేజ్ అవ్వడానికి నేను ఈ మెసేజ్ చెప్పట్లేదు, డిసప్పాయింట్ అవ్వడానికి నేను మెసేజ్. దిస్ ఈజ్ అ రూట్ కాజ్. కొన్నిసార్లు నువ్వు చేయలేదేమో, నువ్వు చూడలేదేమో సీరియల్, నువ్వు పెచ్చివి చూడలేదేమో, నువ్వు మూవీస్ చూడలేదేమో, బట్ ఇఫ్ యూ హ్యావ్ అ బ్లడ్ లైన్ విచ్ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్ కండిషన్స్, యూ నీడ్ టు గో టు బ్యాక్ టు యూ ఫౌండేషన్స్కి వెళ్ళాలి, ఆ ప్రార్థన మొదలు పెట్టాలి. అది నేను చెప్పాలనుకుంటున్న విషయం. ప్రేమ గతంలో జరిగింది, నేను విశ్వాసిగా లేనప్పుడు జరిగింది, నో ప్రాబ్లం, కమ్ టు గాడ్. అందుకే చర్చ్ అవసరం, అందుకే లైవ్ సర్వీస్ అవసరం, అందుకే మనకు ఎవ్రీ డే గంటలు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాము అంటే ఈ ఫౌండేషన్స్ బ్రేక్ అవ్వాలని. మనకు తెలియదు ఇన్ని సంవత్సరాలు, బట్ వీ నో ఇట్ నౌ. సో వీ నీడ్ టు గో అండ్ ప్రే అండ్ సీక్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ సో దట్ వీ కెన్ హ్యావ్ దట్ పవర్ఫుల్ అనాయింటింగ్, సో దట్ విత్ దిస్ ఇమ్మొరాలిటీ విల్ లీవ్ అవర్ లైఫ్స్. ప్రేమనోరా, మన ప్రార్థనలు ఆటంకపరచబడతాయంట. ప్రేమనోరా, నువ్వు అనొచ్చు నువ్వు రహస్యంగా చేస్తున్నావు. ఇంకోటి ఏంటో తెలుసా ప్రేమనోరా, ఇంకొక సీక్రెట్ చెప్తా, మీకు తెలుసో లేదో ఈ సీక్రెట్. ఎన్నో డిజీజెస్ వస్తాయి తెలుసా. ఫిజికల్గా ఒకవేళ అన్వాంటెడ్ సంయోగాలు చేసినామంటే, ఎక్స్ట్రా మ్యారిటల్ చేస్తే దేవుడిచ్చిన ఉగ్రతలోనే ఒక ఉగ్రత ఏంటంటే ఎయిడ్స్. 1950s 60s వరకు లేదంటే ఎయిడ్స్. ఎప్పుడైతే క్రాస్ కల్చర్ యుఎస్లో వరల్డ్లో ఏం కాదు ఫ్రీ ఇమ్మొరాలిటీ చేసుకోవచ్చు అని సంఘాలలో నుండి, స్కూల్స్లో నుండి బైబిల్ పక్కన పెట్టి, దేవుడి కార్యాలు పక్కన పెట్టి ఎప్పుడైతే ఇమ్మొరాలిటీని ఎంటర్టైన్ చేయడం స్టార్ట్ చేసిరో ఆ దాంట్లో నుండి వచ్చిందే ఎయిడ్స్. ఇంకా నానా రకాల సమస్యలు. దేవుడు పెట్టిన విధానానికి నువ్వు రివర్స్గా వెళ్ళినప్పుడు జరిగే కాన్సిక్వెన్స్ ఏంటో తెలుసా? దేవుడు దూరం వెళ్ళిపోతాడు. సాతానికి ఈ విషయం తెలుసు కనుకనే బాల్య దినాల్లో నుండే, తల్లి గర్భంలో నుండే, పిల్లలుగా ఉన్నప్పుడు నుండే ప్రేమనవరా చెత్తను చూపించి, చెత్తను ఎంటర్టైన్ చేపించి, చెత్త వినేటట్టు చేసి, చెత్త మాట్లాడేటట్టు చేసి, చెత్త చూసేటట్టు చేసి ప్రేమనవరా దేవుడి యొక్క ఆశీర్వాదాలకు వాళ్ళని దూరం చేసేస్తుంది. ఈరోజు ఎంతమంది యవనస్తులు, ఎంతమంది యంగ్స్టర్స్ పెళ్ళిళ్ళు కావు కొంతమందికి. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ప్రేమైన వాళ్ళరా ఈ ఈవిల్ ఫోర్ హెడ్ మీద మార్క్ వచ్చేస్తుంది అనమాట, ఈ వ్యక్తి సెటనిక్ కింగ్డమ్ వ్యక్తి అని.
నువ్వు బిలీవర్గానే ఉండొచ్చు, ప్రార్థన చేస్తుంటావు ప్రభా 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 అని, కానీ నీ ఫౌండేషన్లో దేవుని యొక్క కార్యాలు లేవు గనక, దేవుని యొక్క ఇమ్మొరాలిటీ, దేవుడికి ఇష్టం లేనిది ఉంది గనక నువ్వు వెతుకుతుంటావు. వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్, నీకు మిస్అండర్స్టాండింగ్ మ్యారేజ్ కాదు. వాళ్ళ కుటుంబానికి మిస్అండర్స్టాండింగ్, నీ కుటుంబానికి మిస్అండర్స్టాండింగ్ మ్యారేజ్ కాదు. మ్యారేజ్ అయినా మ్యారేజ్లో ఎక్కువ రోజులు ఉండలేని పరిస్థితి. ఇవన్నిటికీ దెర్ ఈజ్ ఎ రూట్ కాజ్. పక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, దెర్ ఈజ్ ఎ రూట్ కాజ్. ఈ రూట్ కాజ్ అర్థం చేసుకున్నావు అనుకో, నువ్వు ఈజీగా బ్రేక్ చేసేయచ్చు. హల్లెలూయా. ప్రేమన వల్ల ఎంతోమంది జీవితాలలో నేను చర్చ్లో కుటుంబాలలో ఎప్పుడైతే వాళ్ళకి ఈ స్టబర్న్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి ప్రేయర్లు చేయడం మొదలుపెట్టినో, వాళ్ళకి డ్రీమ్స్లో క్లియర్గా వాళ్ళకి దేవుడు స్పష్టంగా మాట్లాడి వాటిలో బయటికి తీసిండు. అప్పుడు వివాహాలు అయినాయి, అప్పుడు వారి జీవితాలలో చాలా పనులు అయినాయి, అప్పుడు వాళ్ళకి ప్రాస్పారిటీ స్టార్ట్ అయింది. సో కాబట్టి ఈ రూట్ కాజ్ అర్థం చేసుకోండి. నేషన్స్ పాడైపోయినాయి అంటే దేవుడు నువ్వు నేను ఎంత చెప్పండి. నేషన్స్ పాడైపోయినంటే నువ్వు నేను ఎంత చెప్పండి. ఇస్మాయిల్ అబ్రహాము సంతానమైన దేవుడు ఇస్మాయిల్ని కొంచెం దూరం జరిపిండి. ఎందుకు? బ్లెస్ చేయలేదా? ఇప్పటికీ కూడా వాళ్ళు బ్లెస్సింగ్లో ఉన్నారు. కానీ బ్లెస్సింగ్ ఒకటే కాదు కదా ప్రేమన వాళ్ళరా, ఆ వంశావళిలో యేసుప్రభు రావాలి అంటే ఆ బ్లడ్ లైన్ క్లీన్గా ఉండాలని ఎంత ప్రయాసపడ్డాడో ప్రభు. ప్రేమన వాళ్ళరా, మీరు వారసత్వంలో ఆ బ్యూటిఫుల్ వర్డ్ బ్రదర్, అది 1 Peter 3:7 చదవండి మళ్ళీ ఒకసారి. పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు, జీవమును కృపావరంలో మీ భార్యలు. ఇంగ్లీష్లో ఏమని ఉంది బ్రదర్? likewise husbands live with your wives in an understanding way, showing honor to the women. ఎందుకు ప్రేమ ఆనర్ అనగానే చాలా మంది ఏమనుకుంటారంటే వీక్ పార్ట్నర్ అన్నాడు బైబిల్ అనే ఉంది, ఉమెన్ వీక్ అని లేదు. ఉమెన్ వీక్, ఉమెన్ గ్రేట్ అని కాదు. మీరు రూట్ కాజ్కి వెళ్తే అక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఈ మ్యూచువల్గా ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవడంతో పాటు ఒకరినొకరు ఘనపరచుకోండి. వేరే వారి దగ్గరికి జోలికి వెళ్ళకుండా మిమ్మల్ని మీరు దేవుడిచ్చిన బెస్ట్ నీకు దొరికిందని నమ్మి కృతజ్ఞతలు చెల్లించి ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రేమన వాళ్ళరా, ఇంకొక వ్యక్తి స్త్రీల దగ్గర, ఇంకొక వ్యక్తి ఈ యొక్క అన్వాంటెడ్ బాండేజెస్ని బట్టి నష్టపోయిన వ్యక్తులలో ఇంకొక గ్రేట్ వ్యక్తి ఎవరు? సొలొమన్. ఇంకొక గ్రేట్ వ్యక్తి ఎవరు? శాంసన్. ఏ వ్యక్తి జీవితంలో ఈ యొక్క సీడ్ పడుతుందో ప్రేమన వాళ్ళరా, ఇవాళ రేపు ఎంత ఈజీగా పెనిట్రేట్ అయిపోతుంది ఇమ్మొరాలిటీ మన జీవితాల్లోకి. మనం చూడొద్దనుకున్నా, మనము మనము జాగ్రత్త పడ్డా ఫేస్బుక్ ద్వారా ఇంకొక ద్వారా చెడు రావడానికి ప్రయత్నం చేస్తుండగా ఎంత ప్రార్థన అవసరం ఆలోచించండి. ప్రేమనోళ్ళరా, మన జనరేషన్ చూసినన్ని చాలా విషయాలు వేరే జనరేషన్స్ చూడలేదు. థ్యాంక్ గాడ్. నాకు అనిపిస్తుంది 80s వరకు, 90s వరకు, 2000 వరకు చాలా దేవుడి కృప ఎక్కువ ఉండే. ఎందుకంటే టెక్నాలజీ పెరగలేదు కనుక, యాక్సెస్ లేదు కనుక చాలా విషయాలకు మనుషులు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఎంత యాక్సెస్ అంటే నువ్వు ఎక్కడైనా వెళ్ళు, యూ హ్యావ్ దట్ వికెడ్ యాక్సెస్. ప్రేమనోళ్ళరా, లాక్డౌన్ టైంలో పేపర్లలో న్యూస్లలో చెప్పిన ప్రకారం ఎంతమంది చెడు వాటికి ఎడిక్ట్ అయినరో తెలుసా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ కనెక్షన్ బిట్వీన్ ఇమ్మొరాలిటీ అండ్ లస్ట్ అండ్ రిలేటెడ్ టు దానికి ఈ యొక్క బ్లెస్సింగ్స్కి. అందుకే ప్రేమను వలరా బైబిల్ సెలవిస్తుంది. ఒకసారి చూడండి, సామెతలు 18వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 18వ అధ్యాయం 22వ వచనం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. మేకు దొరికిన మేలా? భార్య దొరికిన వారికి మేలు దొరికెను. అనుగ్రహం పొందినవాడంట. యు ఆర్ స్పెషల్. ఇఫ్ యు ఆర్ మ్యారీడ్, యు ఆర్ బ్లెస్డ్. ఈ పాపపు మలినత్వంలో పడకుండా దేవుడిచ్చిన సిస్టంలో దేవుడి కృపను బట్టి దేవుడు నీకు భర్తనో భార్యనో ఇచ్చాడంటే అక్కడ భార్య దొరికిన వారికే కాదు, భర్త దొరికిన వారికి కూడా మేలు దొరికినని చెప్పి. ఎందుకంటే దేవుడి లోపల దెర్ ఈజ్ నో ఉమెన్ అండ్ మ్యాన్. యేసుప్రభువే అన్నాడు ఆ మాట. సో కాబట్టి ఉమెన్ తక్కువ, హస్బెండ్ ఏమంటారు
మెన్ ఆర్ గ్రేట్ అని నేను అనట్లేదు. బోత్ ఆర్ ఈక్వల్. స్క్రిప్చర్ని రివర్స్గా మీరు చూసుకోండి. అక్కడ భార్య దొరికిన వారికి మేకుగా మారుతున్నారా, భర్త దొరికిన వారికి మేకుగా మారుతున్నారా, మేలుగా మారుతున్నారా? దట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు యువర్ నీడ్స్. ప్రేమను అందుకే ఏ కుటుంబంలో అయితే ఈ విషయాలు తెలిసి ప్రార్థనలో ఉంటారో వారి జీవితాలలో సాతాన్ యొక్క స్ట్రాంగ్ హోల్డ్స్ బ్రేక్ అయిపోతాయి. 1980s, 90s, 2000 వరకు కూడా టీవీని డీమన్ అనుకున్న వాళ్ళు ఎంతోమంది పాస్టర్లు ప్రీచ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు అంటే దాని ద్వారా వచ్చే ఏవేవి పాడు చేస్తే మానవాలని. ఒక సైడ్ అది తప్పు కాదు. నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు దూరం ఉండడం బెస్ట్ కదా. ప్రేమనోళ్ళరా, ఈ మెసేజ్ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ జాబ్, యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ యువర్ బిజినెస్, యు ఆర్ స్ట్రగ్లింగ్ ఇన్ సమ్ థింగ్స్. చెక్, ఈ ఏరియాలో ఏమైనా బ్లడ్ లైన్లో ఇష్యూస్ ఉన్నాయా? ఒకవేళ ఉన్నాయి అంటే దేవుడి సన్నిధిలో ఈ స్పిరిట్స్ మాత్రం డ్రై ఫాస్ట్లోనే పోతాయి. అదొక పెద్ద టఫెస్ట్. ఇంకో డెవిల్కి అది కూడా తెలుసు అన్నమాట. ఇవి నీళ్ళతో రిలేటెడ్ స్పిరిట్స్. ఇంకా కొంచెం డెప్త్కి వెళ్తున్నా. వాటర్ రిలేటెడ్ స్పిరిట్స్ అన్నమాట. సో వాటర్ ఉంది అంటే మంచిగా ఉంటాయి అన్నమాట. వాటర్ లేకుండా ఎప్పుడైతే కన్నీరు కారుస్తామో అప్పుడు దేవుడి కృప. ప్రేమన వాళ్ళరా, మీరు గమనించండి, దావీదు జీవితంలో కూడా ఆయన ఆ యొక్క బెత్షెబాతో పాపంలో పడడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు వంశావళిలో 10th జనరేషన్ డేవిడ్, రూత్ ఉంది, మోయబైట్ ఉంది. 10 generations వరకు ఆ కర్స్ ఆపరేట్ అవుతుంది. డేవిడ్ వాజ్ ద 10th వన్. మళ్ళీ యాక్టివేట్ అయింది. ఈయనలో యాక్టివేట్ అయ్యేసరికి సొలొమోన్లో 1000 times యాక్టివేట్ అయింది. దీస్ ఆర్ ఆల్ బైబుల్. అందుకే ప్రేమన వాళ్ళ నేను అనేది ఏంటంటే, బైబుల్ ఎట్లా అంటే యూ షుడ్ రీడ్ వర్డ్ బై వర్డ్, నాట్ వర్స్ బై వర్స్. ఎందుకంటే అన్ని మర్మాలు ఉన్నాయి, అంత సబ్జెక్ట్ ఉంది, అంత బ్రేక్ త్రూస్ ఉన్నాయి, ప్రొవైడెడ్ యూ హ్యావ్ ఎ విల్లింగ్ హార్ట్. అందుకే నేను ఎవరికన్నా నేను సజెస్ట్ చేసేటప్పుడు ఏమంటుంది తెలుసా? దయచేసి ఇంటర్ప్రిటేషన్ ఉన్న బైబిల్ ఇనిషియల్గా కొనకండి. కింద ఉంటాయి కదా ఇంటర్ప్రిటేషన్. ఎందుకు కొనొద్దు అంటున్నాను అంటే, ఫస్ట్ నువ్వు బై హార్ట్ అయిపోయి బ్రెయిన్లో పడిపోయి ఒక 100 సార్లు బైబిల్ చదివేసి బ్రెయిన్లో పడ్డ తర్వాత అప్పుడు వేరేళ్ళు ఏమంటున్నారో కొంచెం రెఫరెన్స్కి తీసుకోవచ్చు. కానీ ఇనీషియల్గానే నువ్వు వేరేళ్ళ రెఫరెన్స్ తీసుకోవడం మొదలు పెడితే యూ విల్ నాట్ బి ఏబుల్ టు గ్రో. నీ పర్సనల్ రిలేషన్షిప్, పర్సనల్ వర్డ్లో నీకు ఆ యొక్క ఏమంటారు ఆ ఇంటిమెసీ రాదు. సో కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. అందుకే బైబిల్లో పాల్ కూడా ఒక మాట అంటున్నాడు చూడండి, 5వ అధ్యాయం ఎఫెసీలు 22వ వచనం. ప్రేమనరా, ఎంతమందికి యూ ఫీల్ దట్ దిస్ ఈస్ ఎ నీడెడ్ సబ్జెక్ట్? ఎంతమంది యూ ఫీల్? చేతులు ఎత్తండి. ఎంతమంది యూ థింక్ దట్ దిస్ ఈస్ ఎ నీడెడ్ సబ్జెక్ట్? ఫేస్బుక్ లైవ్లో ఉన్నవారు కూడా కింద కొట్టండి ఇఫ్ ఇట్ ఈస్ ఎ నీడెడ్ సబ్జెక్ట్. ఓకే, 522. స్త్రీలారా, ప్రభునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సయున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడయ్యున్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. ప్రేమను వర్ర ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఏంటంటే, ఒక్కరితోనొకరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉండండి. థర్డ్ పర్సన్ని రానియకండి. నేను కూడా చెప్తాను మన చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా, లైవ్లో ఉన్న వారికి కూడా, నాతో కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా చెప్పేది ఏంటి అంటే, ప్రభునందు ప్రేమనరా, ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందా? మ్యారేజ్ అయిపోయిన తర్వాత హస్బెండ్ ఎట్లున్నాడు, భార్య ఎట్లుంది, నో ప్రాబ్లం, యూ ప్రే, యూ టేక్ దట్ ఇనిషియేటివ్ అండ్ ప్రే. Maybe he is like that. Maybe he has some addictions. Maybe she has some addictions. Maybe their bloodline has some issues. Maybe his bloodline has some issues. Don't worry. There is always a solution. Hallelujah. But don't give up and don't start taunting your wife. Don't start taunting your husband. Start praying. అందుకే అక్కడ అంటున్నాడు, మనం బలహీనమైన యేసుప్రభు వధువుగా మనల్ని చేసుకున్నాడు కదా, మనం కూడా మన భార్యలు భర్తల విషయంలో వి నీడ్ టు ప్రే. అయితే నేను ఇక్కడ అనేది ఏంటంటే, పెళ్లి కాని వాళ్ళకి నేను చెప్పేది అందుకే, భార్య వారికి మేలు దొరికింది కనుక నువ్వు దేవుడి సన్నిధిలో కనిపెట్టకుండా ఎవరిని పడితే వాళ్ళని ప్రార్థన చేసి పెళ్లి చేసుకోవడానికి అయితే వీలు లేదు. పెళ్లి కానోళ్ళకి అమ్మ పాస్టర్ చెప్పిన భార్యలు భర్త వదిలేస్తే మళ్ళీ కష్టం. పెళ్లి కానోళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ప్లీజ్ ప్రే ఓవర్ యువర్ హస్బెండ్. ఎందుకంటే ప్రేమనవరరా, నువ్వు అందులో దూరిన తర్వాత మళ్ళీ రిటర్న్ రాలేవు.
ఆ దూరిన తర్వాత అందులో తిరిగి దెబ్బలు తాకుతున్నా మళ్ళీ ఇటు కొట్టుకొని మిక్సీలో పడ్డట్టు అనమాట. ఆ కరెంటు పోయేంత వెయిట్ చేయాలి. సో కాబట్టి మిక్సీలో పడకముందుకే ఆలోచించుకోండి. మిక్సీలో పడకముందుకే దేవా నీ సన్నిధిలో 100 రోజులు కూర్చుంటా ప్రభువా నేను మొరబెడతా. ఎందుకంటే ప్రేమనారా మీరు చూడండి, వివాహము ఒక మనిషిని హెచ్చిస్తుంది, వివాహం ఒక మనిషిని డిస్ట్రాయ్ చేస్తుంది. రైట్ పర్సన్ ఉన్నాడు అనుకో, అపాయింటెడ్ పర్సన్ అనుకో, యూ విల్ ఇంక్రీజ్. అన్అపాయింటెడ్ పర్సన్ ఉన్నాడు అనుకో, యూ విల్ డిక్రీజ్ అన్నమాట. ఆ రోజు ఎందుకు వచ్చిందో యోబులాగా చెప్పాల్సి వస్తుంది. ఆ రోజు భూమి నన్ను ఎందుకు పుట్టించిందో అనే పరిస్థితి వస్తుంది అనమాట. ప్రేమ వాళ్ళరా, అట్లా కాకుండా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్, టుడేస్ మై మేజర్ టాపిక్. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది కానీ ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ అపాన్ ప్లీజ్ మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. దయచేసి ఇది మీ డిఎన్ఏలోకి వెళ్ళిపోవాలా. డోంట్ ఎంటర్టైన్ చెత్త. పిల్లల దగ్గర నుండి పిల్లలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. మీ జీవితంలో మీరు బ్లెస్ అవ్వాలంటే మాత్రము ఆ హీరోయిన్ ఇట్లా వేసుకుంది నేను వేసుకుంటా, ఆ హీరో ఇట్లా వేసుకున్నాడు నేను వేసుకుంటా, హీరో ఇట్లా పోయి రొమాన్స్ చేసి నేను చేస్తా. యూ ఆర్ లిటరలీ గోయింగ్ టువర్డ్స్ డిస్ట్రక్షన్. చూడండి ఏమనుందో. వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను చూడండి అక్కడ ఇంకా ఎంత డేంజర్ అంటున్నాడు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. ప్రేమనరా, దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ యూ నీడ్ టు లెర్న్ అండ్ కాన్సన్ట్రేట్. దయచేసి ఈ జనరేషన్లో ఈజియెస్ట్ వే, పెద్ద దైవజనులు కూడా ఈ ఏరియాలో బలహీన పడడానికి కారణం ఏంటంటే కేర్లెస్నెస్. అంతే, బేసికలీ కేర్లెస్నెస్. ఏం కాదులే, ఒకసారి కామెడీ మూవీయే కదా, అదే కదా, ఇదే కదా, ఇంకొకటే కదా. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. పక్కన వాళ్ళకి చెప్పండి, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. దట్ ఫైర్ విల్ నాట్ జస్ట్ బర్న్ యూ, హోల్ ఫ్యామిలీ. అక్కడ నోవా టైంలో అందరు చనిపోయినారు, నోవా ఒక్కడు నీతిమంతుడు. సొదొమ గొమొర్రాలో లోతు ఒక్కడిని దేవుడు బయటికి తీసిండు. కానీ లోతు అయినా బయటకు వచ్చిన తర్వాతనైనా ఆయన జీవితం ఏమన్నా బాగుపడ్డదా? భార్య పోయింది, పిల్లలతో సంయోగించే పరిస్థితి. తన జీవితంలో హీ కుడ్ నెవర్ కమ్ బ్యాక్. ద మ్యాన్ హూ వాక్డ్ విత్ సచ్ ఎ గ్రేట్ సర్వెంట్ ఆఫ్ గాడ్ లైక్ Abraham became a slave to his what he watched, their children watched, and they collapsed. ప్రేమనవరా, ఈ జనరేషన్లో ఈ యొక్క ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ఎంతమంది యంగ్స్టర్స్ ఉన్నారో తెలుసా? వాళ్ళకి ఆన్సర్స్ తెలియదు. అన్న దగ్గరికి, పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏమనుకుంటాడో అనుకునే జనరేషన్లో ప్రేమనవరా ఎంతమంది పాస్టర్స్ యాక్సెస్ ఇస్తారు చెప్పండి ఈ మాటలు మాట్లాడడానికి? ఈ టాపిక్స్ యవనస్తులకు ఉండే ఛాలెంజెస్ ఎంత ఛాలెంజెస్ ఉంటాయి తెలుసా? 10 years నుండి స్టార్ట్ అవుతున్నాయి, 8-9 years నుండి స్టార్ట్ అవుతున్నాయి గర్ల్స్కి అయితే. ఎందుకంటే వాళ్ళకి బాడీ ఇంబ్యాలెన్సెస్ని బట్టి ఒకప్పుడు 13-14 yearsకి రావాల్సిన బ్లెస్సింగ్ 9-10-8 yearsకి వచ్చేస్తే వాళ్ళు ఏం చేయాలి? ఆ మైండ్ మెంటాలిటీ అర్థం కాక పోరాడుతున్న ఎంతమంది చిల్డ్రన్ని మేము చూస్తూ ఉన్నాం. ప్రేమనవరా, దేవుని యొక్క కృపను బట్టి బైబిల్ ఈజ్ అ బుక్ విచ్ కెన్ హెల్ప్ యూ. బైబిల్ ఈజ్ అ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ కెన్ హెల్ప్ యూ టు ఓవర్కమ్ ఆల్ దట్ స్టఫ్, ప్రొవైడెడ్ యు ఆర్ విల్లింగ్, ప్రొవైడెడ్ యూ హ్యావ్ దట్ మెంటరింగ్. ప్రేమనవరా, కొన్నిసార్లు ఈ యొక్క స్టబర్న్ స్పిరిట్, డిస్కరేజ్ అవ్వకండి. ఒకరోజు మిస్ అయిపోయినా దేవుడి దగ్గరికి రండి, పాస్టర్తో కనెక్షన్లో ఉండండి. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ దిస్ హ్యాస్ అ లింక్ to your blessing, this has a link to your business, this has a link to your prosperity. Everything is connected. దానికి క్లియర్గా నేను 3 ఎగ్జాంపుల్స్ చూపించిన. శాంసన్ అనాయింటింగ్ ఎందుకు కోల్పోయిండు? బికాస్ ఆఫ్ దిస్. డేవిడ్, ప్రభా నేను తల్లి గర్భంలో నుండి వీక్ పర్సన్ అని ఎందుకు అన్నాడు? ఈ నోస్ ఇట్ వాజ్ ఎ స్టబర్న్ స్పిరిట్.
ప్రేమనులారా, ఏమేం సబ్స్క్రిప్షన్లు మీరు చేసిండ్రో విచ్ ఆర్ ట్రయింగ్ టు పుల్ యూ టువర్డ్స్ రాంగ్ డైరెక్షన్, ఏ ల్యాప్టాప్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తుందో, ఏ డెస్క్టాప్ మిమ్మల్ని ట్రబుల్ చేస్తుందో, ఏ చెత్త మిమ్మల్ని ట్రబుల్ చేస్తుందో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండర్స్టాండ్ దట్ యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లేచి నిలబడదాం, చేతులనే తడుగుదాం. ప్రభా, ఈరోజు మన జనరేషన్కి మనం బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన పిల్లలకు మనం బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మన జనరేషన్కి మనం బ్లెస్సింగ్గా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి దగ్గర మొరపెడదాం. ప్రభా, నోవా లాంటి దినాలలో మేము బ్రతుకుతున్నాం నాయన. లార్డ్, ఫ్రీగా విచ్చలవిడిగా పాపమును ఎంటర్టైన్ చేస్తున్న ఈ లోకంలో, ఈ యొక్క నానా కరప్టెడ్ వరల్డ్లో వీ నీడ్ హెల్ప్ లార్డ్. We need mercy, O Lord. We need grace, O Father. We need breakthrough, O Master God. దేవా, మీరు సహాయం చేయకపోతే మోకరిల్లాలనుకుంటే మోకరిల్లండి, కూర్చోవాలనుకుంటే కూర్చోండి, నిలబడాలనుకుంటే నిలబడండి. బట్ ప్రే అండ్ ఆస్క్ గాడ్, లార్డ్ ఐ నీడ్ హెల్ప్, ఓ లార్డ్. నా బ్లడ్ లైన్లో కనుక ఇటువంటివి ఏమన్నా, మా నాన్న ప్రభా, మరి మా ఫ్యామిలీలో కనుక ఇటువంటివి ఏమున్నా, మేము చూడకపోయినా దేవా, మా పితరులు చూడడాన్ని బట్టి వస్తున్నవి ఏవైనా మాకు, మా చేతికి డబ్బు రాకుండా, మాకు బ్రేక్ త్రూస్ రాకుండా, మాకు ప్రాబ్లమ్స్ని, మాకు ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంటే ఐఎమ్ బెగ్గింగ్ ఎట్ యువర్ ఫీట్, ఓ లార్డ్. నాయనా, నా సీక్రెట్ నాయన లైఫ్ స్టైల్ని శాంటిఫై చేయమని వేడుకుంటున్నానయ్యా. నా సీక్రెట్ లైఫ్ స్టైల్ నుండి నన్ను బయటకు తీయమని వేడుకుంటున్నాను తండ్రి. నా జీవితంలో ఎక్కడెక్కడైతే నేను ఎదురు ఈదలేనని తెలుసో నాయనా, మీ కృపను నాకు దయచేయమని వేడుకుంటున్నాం. మా పిల్లలు దానికి, మేము చేసిన వాటిని బట్టి మా పిల్లలు సఫర్ అయ్యే పరిస్థితి లేకుండా కృప చూపించండి. మా కుటుంబాలు దేవా మరి నాయన ఇబ్బంది పడకుండా కృప చూపించండి. ఆర్థికమైన పోరాటాలలో ఎక్కడెక్కడ నలిగిపోతున్నామో, ఎక్కడెక్కడ కృంగిపోతున్నామో, ఎక్కడెక్కడ భయపడుతున్నామో, భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేసుకోకపోవడాన్ని బట్టి వస్తున్న నష్టాల నుండి కూడా విడిపించండి. మీరు ఎవరెవరితోనైతే మాట్లాడారో వారి జీవితాలలో గొప్ప కార్యం జరిగించిన ఆయన అయ్యా, దయచేసి నేను మీ సన్నిధిలో కనిపెట్టే కృపను దయచేయండి దేవా. మీ కృప చొప్పున, మీ దయ చొప్పున, మీ విశ్వాస్యత చొప్పున మిరకల్స్ జరిగించి మమ్మల్ని సరిదిద్దునాయన దేవా. ఎప్పుడు చేసినా రిపెంట్ అవ్వండి. ప్రేమ nothing wrong in asking God, I'm sorry, I need help, I'm sorry, I need breakthrough, I'm sorry, I need favor, I'm sorry, I need mercy, I'm sorry, I need favor, oh Lord Jesus. దేవా, సహాయం చేయండి ఆయన. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని దేవా, మీ ప్రేమను కుమరించి మాకు ఈ యొక్క బాండేజెస్ నుండి విడుదల ఇవ్వండి. ఇంకా చాలా మెసేజ్ ఉంది, బట్ లార్డ్ జీసస్ ఈరోజు దేవా బేసిక్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ చేసిన తండ్రి దేవా, ఒక్కొక్కరిని దర్శించి వారి జీవితాల్లో మార్పు తీసుకురండి. దయచేసి కూర్చోండి. రొట్టె ద్రాక్షరసాలు దయచేసి కూర్చోండి. రొట్టె ద్రాక్షరసాలు మన దగ్గర తేబడుతుండగా ఐ రిక్వెస్ట్ యూ టు కంటిన్యూ టు ప్రే, కంటిన్యూ టు ఆస్క్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాలో నా శుద్ధ హృదయం కలుగ చేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలోనా అందరం అడుగుదాం. నాలోనా 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 శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నీ వాత్సల్యము, నీ కనికరమును నాంతర్యములో చూపించుము. పాపము చేశాను, దోషినై ఉన్నాను, పాపము చేశాను, దోషినై ఉన్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే.
పాపములు ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. థ్యాంక్ యూ జీసస్. పడితే ఆఫరింగ్లో మనం పాల్గొందాం. థ్యాంక్ యూ జీసస్. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given Jesus Christ, His Son. Give thanks. Give thanks with a grateful heart. Give thanks to the Holy One. Give thanks because it's given Jesus Christ, His Son. And now let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. And now, let the weak say, I am strong. Let the poor say, I am rich, because of what the Lord has done for us. Give thanks. థ్యాంక్ యూ జీసస్. చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ వల్ల రామి తలల మీద చేయబెట్టుకోండి. ప్రేమ స్వరూపి, మంచి కాపరి, సర్వశక్తిమంతుడా, నా ఇంకా చాలా మెసేజ్ ఉంది, బట్ లార్డ్ వీ కుడ్ జస్ట్ స్టార్ట్ ఆఫ్. లార్డ్ ఐ థ్యాంక్ యూ. ఎవరెవరికి ఏ ఎడిక్షన్స్, బాండేజెస్ నుండి బయటపడలేకపోతున్నాం, ఐ బ్రేక్ దెమ్ ఇన్ జీసస్ నేమ్. ఎవ్రీ ఎడిక్షన్ అండ్ బాండేజ్ విచ్ ఇస్ ట్రబులింగ్ దెమ్ బి బ్రోకెన్. బ్లడ్ లైన్లో వస్తున్న అన్వాంటెడ్ బాండేజెస్ని బట్టి దేవా, వారి జీవితాలలో ఏమేమైతే బ్లాకేజెస్ని బ్రేక్ చేయండి, వారిని వారి కానుకలను అంగీకరించండి, రక్త ప్రోక్షణకి తీసుకోండి. దేవా మా జీవితాలలో ఈ నోవా దినాలలో మేము ఉంటుండగా, లార్డ్ హెల్ప్ us టు బీ హోలీ, యాక్సెప్టబుల్ ఇన్ దై సైట్. నేను పరిశుద్ధులను కనుక మీరునో పరిశుద్ధులై ఉండు అన్నావు ప్రభా. కాబట్టి మా జీవితాలలో ప్రభా అటువంటి ఫేవర్ని మేము పొందుకునేలాగా సహాయం చేయండి. ఏమేమైతే సెటనిక్ వేర్ హౌజెస్లో మా బ్లెస్సింగ్స్ ప్రభా నాన్న, మా బ్లడ్ లైన్ని బట్టి, మా ఇగ్నోరెన్స్ని బట్టి ఆగిపోయిన, రిలీజ్ దెమ్ రైట్ నౌ అండ్ డూ వండర్స్ అండ్ మిరకల్స్. తిరిగి కలుసుకున్నంతవరకు మీ కృపలో భద్రపరచమని. ఇంకా ఎవరెవరైతే కుటుంబంగా ప్రార్థన, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ షోయింగ్ మీ, కుటుంబంగా ప్రేయర్ చేయలేకపోతున్నారో, భార్య మిస్అండర్స్టాండింగ్ని బట్టి భర్త పెంచండి, ఈ రోజు నుండి డోంట్ స్టాప్ డూయింగ్ ఫ్యామిలీ ప్రేయర్ చేసే కృపను కూడా దయచేయమని. తిరిగి కలుసుకునేంత బ్లెస్ చేయమని. నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీ చర్చ్ మెంబర్స్ని లైవ్లో ఉన్నవారిని ప్రత్యేక రీతిగా ఆశీర్వదించమని. తిరిగి కలుసుకునేంత కృపలో భద్రపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయండి. మళ్ళీ ప్రార్థన చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి, మమ్మ శోధనలోకి తేక దుష్టుని తప్పించు. ఎందుకన్నా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. అని తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్న సావసం లైవ్లో ఉన్న వారికి, నాకు, నా కుటుంబానికి, జీజీసీ చర్చ్ మెంబర్స్కి, తర్వాత వీక్షించే వారికి ఇప్పుడు సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక 2 అనౌన్స్మెంట్లు. ఒకటి ఏంటంటే, మనం పేజ్ క్రియేట్ చేసినాము, గాడ్స్ గ్రేస్ క్రిస్టియన్ అసెంబ్లీ చర్చ్ హైదరాబాద్. అందులో ఒట్టి మెసేజ్ మాత్రమే ఉంటుంది. గ్రూప్లో మాత్రం మన రెగ్యులర్ ప్రేయర్ పాయింట్స్ అవన్నీ ఉంటాయి. సో కాబట్టి ఆ పేజ్ని ఒకవేళ ఆ మెసేజ్ మీకు నచ్చినట్లయితే, యూ షేర్ ఇట్ విత్ ఎనీబడి యూ వాంట్.